హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కార్ 69 అడ్మిన్ సైడ్ చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనకు లింక్ తెలిసిందే కదా, car69.cognizant ఇన్నోవేషన్స్. సో మనం ఇప్పుడు అడ్మిన్ సైడ్ ఏం చేస్తామంటే, సో కార్ని మనం యాడ్ చేయడం, దాన్ని వ్యూ చేయడం, సో ఎడిట్, డిలీట్, సో ఓల్డ్ కార్స్ని ఇట్లా మనం డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాం అనమాట అడ్మిన్ సైడ్ నుంచి. సో మనం ఇప్పుడు అడ్మిన్ సైడ్ అంటే లాగిన్ పేజ్ చూద్దాం ఫస్ట్. సో ఇది మన లాగిన్ పేజ్ అనమాట, అడ్మిన్ లాగిన్ పేజ్. సో ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతున్నా. సో ఈమెయిల్, పాస్వర్డ్, సో ఎంటర్ చేసుకున్నాక ఇప్పుడు లాగిన్ అవుతున్నా అనమాట. సో ఇది వచ్చి అడ్మిన్ డాష్బోర్డ్ అనమాట. ఇందులో డాష్బోర్డ్ చూస్తే మనం టోటల్ యూజర్స్, కార్స్, సో సోల్డ్ కార్స్ అన్నీ వ్యూ చేయొచ్చు. సో కింద వచ్చి యాక్టివిటీస్ ఇవన్నీ బార్గ్రాఫ్ పెట్టినమాట. సో ఇక్కడ వచ్చి మనం రీసెంట్ యూజర్స్ను, కార్స్ని చూడొచ్చు. సో ఇప్పుడు మనం కార్స్ పేజ్కి వెళ్దాం. సో ఇక్కడ ఇది కార్స్ పేజ్ అనమాట. సో ఇక్కడ అవైలబుల్ కార్స్ అన్నీ ఉంటాయి, మనం యాడ్ చేసిన కార్స్ అనమాట. సో ఇక్కడ మనం దీన్ని వ్యూ చేయొచ్చు, లేదా ఎడిట్, డిలీట్ అన్నీ చేయొచ్చు అనమాట. సో మనం దీనికి ఏంటంటే ఫిల్టర్స్ కూడా యాడ్ చేసాం. సో మనకి సర్చింగ్కి కొంచెం ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సిన కంపెనీస్ నేమ్ ఇచ్చి నేను సెర్చ్ చేస్తున్నా, బ్రాండ్స్ ఇట్లా. సో మనకి ఇలాగా ఫిల్టర్స్ పెట్టడం వల్ల కొంచెం సెర్చ్ అనేది బాగుంటుంది, ఈజీగా ఫైండ్ చేయొచ్చు మనకు కావాల్సిన కారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి యాడ్ కార్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం కార్ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేస్తాం. కార్ నేమ్, ఇట్లాగా బ్రాండ్స్ అని చెప్పి ఇట్లాగా మొత్తం అన్నీ మనం ఇచ్చుకుందాం. సో బ్రాండ్, మోడల్, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కార్ది, స్పెసిఫికేషన్స్ అంటే ఫ్యూయల్ టైపు, సో ఇక్కడ మైలేజ్, సో ఇక్కడ వచ్చి మనం ఇంజన్ సీసీ, సో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కలర్ ఆఫ్ ది కార్. సో ఇక్కడ మనం ప్రైస్, డిస్కౌంట్స్ యాడ్ చేయడానికి ఇక్కడ అనమాట ఈ ఫీల్డ్స్. సో ఇక్కడ మన డిస్కౌంట్ ఒక సో కార్ అనేది అవైలబుల్లో ఉంది. ఇక్కడ వచ్చి కార్లో ఉన్న ఫ్యూచర్స్ అనమాట, ఏం ఫీచర్స్ ఉన్నాయో మనం లిస్ట్ చేయొచ్చు. ఇందులో లిస్ట్లో లేకపోతే మనం కింద రాయొచ్చు అనమాట యాడ్ చేసుకోవడానికి. సో ఉన్న ఫీచర్స్ అన్ని టిక్ చేస్తున్నా. సో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ టిక్ చేసుకుని, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనమాట. ఈ డిస్క్రిప్షన్లో ఏంటంటే కార్ యొక్క డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ రాస్తున్నా. కావాల్సిన డిస్క్రిప్షన్ రాసుకున్నాక మనం కింద ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కార్ ఇమేజెస్. సో కార్ ఇమేజెస్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ కార్ ఇమేజ్ అనేది యాడ్ చేశాను. సో యాడ్ చేస్తున్నా. సో మనకి కార్ అనేది యాడ్ అయ్యింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు కార్ యాడ్ అయింది కాబట్టి వ్యూ కార్స్ పేజీలో మనకు వచ్చింది. సో ఇలాగ మనం వ్యూ చేయొచ్చు అనమాట కార్ని.
సో కార్ ఇమేజ్, దాని యొక్క ఇన్ఫో అన్నీ వస్తాయి ఇక్కడ. ఫీచర్స్, డిస్క్రిప్షన్ అంతా మనం ఎంటర్ చేసినవి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఇమేజెస్ అన్నమాట. మనకి ఒక ఇమేజ్ ఉంది, ఇంకా ఇమేజెస్ కాంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి ఎడిట్ అనమాట. సో మనకి ఇన్ఫో ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నేను చేంజ్ చేస్తున్నాను ఇంజన్ కెపాసిటీ. సో కింద సేవ్ కొడుతున్నా అప్డేట్. సో మనకి ఇన్ఫో అనేది అప్డేట్ అయింది. అది మనం కార్స్ పేజ్లోకి వెళ్ళి ఇన్ఫోలో చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుందాం. చేంజ్ అయింది. సో మనకి ఇంజన్ సీసీ అనేది అది చేంజ్ అయింది అక్కడ. సో నెక్స్ట్ మనం సోల్డ్ కార్స్ చూద్దాం. ఇవన్నీ సోల్డ్ కార్స్ అనమాట. సో ఇక్కడ మనం డిలీట్, యాడ్, వ్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక కార్ని సోల్డ్ కార్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనల్ని డీటెయిల్స్ అడుగుద్ది. మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ, అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. కార్ నేమ్, మోడల్ ఇవన్నీ అనమాట. మనం ఒకటి ఎంటర్ చేద్దాం. సో మోడల్, డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాను. కలర్, సో మైలేజ్ ఎంత తిరిగిందని చెప్పి. సో ఇక్కడ కింద వచ్చి మన ఒరిజినల్ ప్రైస్, దాన్ని మనం ఎంతకు సోల్డ్ చేసామని చెప్పి ఆ ప్రైజెస్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి మా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు కొన్నారో వాళ్ళ కాంటాక్ట్ అనమాట. అంటే వాళ్ళ నేమ్, కస్టమర్ ఇన్ఫో వచ్చి కస్టమర్ నేమ్, మెయిల్ ఇచ్చామన్నమాట. ఇక్కడ నెంబరు. సో అవన్నీ ఎంటర్ చేసుకున్నాక సో ఇక్కడ మనం కస్టమర్ మెయిల్, కస్టమర్ ఫోన్ నెంబర్, సో తర్వాత డేట్ అనమాట. సో ఎప్పుడు సోల్డ్ అయిందని చెప్పి ఆ డేట్ వేయచ్చు మనం. సో నెక్స్ట్ డేట్ ఎంటర్ చేశాక మనం సోల్డ్ కార్స్ ఇమేజ్ అనేది మనం ఎంటర్ చేయొచ్చు, అప్లోడ్ చేయాలి ఇమేజ్. సో ఇక్కడ వచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ డిస్క్రిప్షన్ లాంటివి రాయొచ్చు. డిస్క్రిప్షన్,
సో ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఇమేజ్ సెలెక్ట్ చేసా. సో ఇక్కడ యాడ్ సోల్డ్ కార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకి కార్ అనేది యాడ్ అయింది. సో దీన్ని మనం వ్యూ సోల్డ్ కార్స్ పేజ్లో చూసుకోవచ్చు. సో సోల్డ్ కార్స్ పేజీలో కింద మనకి యాడ్ అయిపోయింది సోల్డ్ కార్ కిలా. సో ఇక్కడ మనం కాల్తో ఎడిట్ ఇవన్నీ చేసుకోవచ్చు, డిలీట్. నెక్స్ట్ వచ్చి గ్యాలరీ అనమాట. సో ఇక్కడ మనం గ్యాలరీ ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది గ్యాలరీ, యాడ్ గ్యాలరీ పేజ్ అనమాట. సో ఇక్కడ మనం నేమ్, డిస్క్రిప్షన్ అండ్ ఇమేజెస్ అవి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ రాస్తున్నా ఇప్పుడు. డిస్క్రిప్షన్ రాశాను. కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ యాడ్ చేస్తున్నా. మనకి ఇమేజ్ అనేది యాడ్ అయింది గ్యాలరీలోకి. సో ఇది మనం గ్యాలరీ పేజీలోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ అన్నది యాడ్ అయింది. సో ఇక్కడ మనం ఇమేజ్ని వ్యూ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది యూజర్స్ పేజ్ అనమాట. సో ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యారో ఆ యూజర్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఆ యూజర్ని మనం ఇన్యాక్టివ్, బ్లాక్ ఇలాంటివి కూడా చేయొచ్చు. సో ఇదే అన్నమాట మన కాస్కిన్ అడ్మిన్ ప్యానల్ గురించి. థ్యాంక్ యూ.